ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి మంత్రివర్గంలో ర్యాంకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. సో మరి దీని ద్వారా ఖచ్చితంగా మంత్రులందరూ కూడా ఇంకా పని బాగా చేయాలని చెప్పేసి వాళ్ళలో ఒక పోటీతత్వం అనేది వస్తుంది. అప్పుడే రాష్ట్రంలో ఇప్పుడు ఒక మంత్రి ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా? ఆయన శాఖలో అందరూ కూడా గవర్నమెంట్ ప్రతినిధులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగులు కానీ సక్రమంగా పనిచేస్తున్నారా లేదా? రాష్ట్రం అభివృద్ధికి ఏమైనా తోడ్పాటు పడుతున్నారా లేదా? అన్ని విషయాల్లో కూడా వాళ్ళు పాలు పంచుకోవాలి. సో ప్రజెంట్ చాలా మంది రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం. ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళతోని మాట్లాడి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేస్తాం, సో ఈ విధంగా మాట్లాడతారు. వన్స్ వాళ్ళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కనీసం ప్రజల్ని కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళే వచ్చి చెప్పుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. సో అలాంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మరి సిబిఎన్ గారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కొత్త ఆలోచన ఖచ్చితంగా అందరూ కూడా హర్షింపదగ్గంగా అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక గొప్ప విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అందరినీ కూడా అందరూ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన ఆలోచనలకి అందరూ కూడా మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పేసి వాళ్ళ మద్దతు కూడా తెలుపుతూ ఉంటారు. సో మరి ఇప్పుడు ఈ ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఖచ్చితంగా మంత్రుల్లో కూడా ఒక పోటీతత్వం అనేది వస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ శాఖల్లో మనము ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా ప్రజల వరకు చేరుతున్నాయా లేదా? ఒకవేళ చేరకపోతే వీళ్ళు వాటిని చేరవేయాలి. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని గవర్నమెంట్ వరకు ఎలా తీసుకెళ్ళాలి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఇన్క్లూడ్ అయ్యి ఉంటుంది కాబట్టి అన్నిటిని కూడా వాళ్ళు సక్రమంగా చూసుకోవాలి. సో ఎప్పుడు ఇదంతా కూడా సాధ్యం అంటే గవర్నమెంట్ పట్టించుకుంటుందా ఎవరు కూడా చూడరు. కానీ ఇక్కడ ఇలాంటి ఒక పోటీతత్వం పెడితే ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడు ఒక మంత్రి ఫస్ట్ స్థానంలో ఉన్నారు, నెక్స్ట్ నేను ఆ స్థానంలోకి రావాలని చెప్పేసి ఇంకా చురుగ్గా ఇంకొక మంత్రి పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా సేమ్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం స్కూల్లో చూసుకుంటా ఉంటే ఏ విద్యార్థి బాగా చదువుతున్నాడు, ఏ విద్యార్థికి ఎక్కువగా మార్కులు వచ్చాయి, సో తనని ఒక క్లాస్ లీడర్గా పెట్టి అన్నిటికి కూడా వాళ్ళని ఒక రెస్పాన్సిబిలిటీగా పెడుతూ ఉంటారు. సేమ్ లైక్ ఇక్కడ కూడా అదే విధంగా అన్నమాట. సో మరి ఇప్పుడు సిబిఎన్ గారు ప్రకటించినటువంటి ఈ యొక్క మంత్రివర్గ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో రామానాయుడు గారు ఉన్నారు, రెండవ స్థానంలో నారా లోకేష్ గారు ఉన్నారు, మూడవ స్థానంలో సత్యకుమార్ గారు ఉన్నారు, నాలుగో స్థానంలో వంగలపూడి అనిత గారు, ఐదవ స్థానంలో నాదెండ్ల మనోహర్ గారు, ఇంకా అందరికన్నా లాస్ట్ స్థానంలో కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఈ విధంగా ర్యాంకింగ్లు అయితే ఉన్నాయి. సో మనకి ఇప్పుడు మొదటి స్థానంలో రామానాయుడు గారు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఆ పొజిషన్కి నేను వెళ్ళాలని ఇంకొక మంత్రి ట్రై చేస్తారు. సో అప్పుడు ఆయన మొదటి స్థానానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అన్ని పనులు కూడా సక్రమంగా చేయాలి, ప్రజల్ని పట్టించుకోవాలి, ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలి, ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా వాళ్ళ వరకు చేరవేయాలి. సో ఈ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏరియా కూడా డెవలప్మెంట్ అవుతుంది. అందరూ కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం యొక్క పథకాలకి వాళ్ళు అర్హులయ్యి ఉంటారు. సో ఈ విధంగా మంచి ఆలోచన చేసినటువంటి సిబిఎన్ గారికి అండ్ అన్ని రాష్ట్రాలు కూడా ఈ విధంగా చేస్తే చాలా బాగా ఉంటుంది. అందరు మంత్రులు కూడా సక్రమంగా పనిచేస్తారని చెప్పేసి చాలా మంది కూడా సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సిబిఎన్ గారి గొప్ప విజన్ ఏంటో మరొకసారి మనకు కనిపిస్తుంది. ఇది మాత్రం చాలా మంచి ఆలోచన అని చెప్పేసి ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు.